నేను ఆసు చంద్రరావు గారి యొక్క పెద్ద కుమార్తె మేడిది శ్యామల గారు, వారి అల్లుడు బామ్మర్ది కూడా మేడిది గోపాలకృష్ణ గారి యొక్క జ్యేష్ఠ కుమారుని. చిన్నప్పుడు ఇక్కడే మా పద్దారామయ్య సురవమ్మయ్య దగ్గరే ఇక్కడ పెరిగాను. చాలా అల్లరిగా ఉండేవాడిని, ఇంకా చెప్పాలంటే చాలా మూర్ఖంగా ఉండేవాడిని. చాలాసార్లు మా పద్దారామయ్య మీద దెబ్బలాడాడేవాడిని, చాలా కోపగించుకునేవాడిని. కానీ మా మామయ్య అప్పుడు చెప్పినటువంటి విషయాలు నాకు అర్థం కాల. ఆ యవన కాలంలో మా మామయ్య ఎప్పుడు తన ఉద్దేశం ఏంటంటే డాంబికంగా కనబడాలని ప్రయత్నం చేయలేదు. కష్టపడాలి, సంపాదించుకోవాలి, కుటుంబాలను పోషించుకోవాలి, అందుకొరకు పొగడే మనసు లేదు. ఒకసారి వాళ్ళ అబ్బాయి జనార్దన్ డిగ్రీ పాస్ అయ్యి వచ్చిన తర్వాత నాన్నగారు నేను పాస్ అయిన సరే దోడకాడ పేడదీయాలి. నాకే కోపం వచ్చేసింది. నాకు ఒకసారి అలాగ తర్వాత నేను పాస్టర్ అయిన తర్వాత మావయ్య యొక్క ప్రవర్తనలో ఏంటంటే తాను ఎవరికీ భారం కాకూడదు, ఎవరు కూడా భారభరితమైన జీవితాలు గడపకూడదు, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎవరి యొక్క సామర్థ్యాన్ని బట్టి వారు బాగుపడాలని ప్రేమ మనసులో ఉన్నా కానీ పైకి మాత్రం కఠినంగా మాట్లాడేవారు. ఆ కఠినమైన మాటే మాకేమో కొంచెం ఇబ్బందికరంగా. తర్వాత నేను చాలాసార్లు మా మాయ దగ్గర చెప్పలేదు, కానీ నా దేవుడి దగ్గర అయ్యా మా పద్దారామయ్య నేను అపార్థం చేసుకున్నాను, ఆ రోజు ఆయన చెప్పినటువంటి విషయాలు చిన్నతనం వల్ల కుర్రతనం వల్ల నేర్చుకోలేకపోయాను ప్రభా అని చాలాసార్లు నేను క్షమించమని అడిగాను. ఎందుకంటే ప్రియులారా, పెద్దలు ఏవేవో చెప్తూ ఉంటారు మనకి. మా తాతయ్య గారు కూడా, చంద్రరావు తాతయ్య గారు చాలా విషయాలు చెప్పేవారు కూర్చోబెట్టుకుని. నాకు చాలా విరిసిగిపోయి గంట అయినా వదిలేవాడు కాదు, ఆయన గంటన్నర అయినా వదిలేవాడు కాదు. ఆయన చెప్పిన మాటలు వెంటనే అర్థం చేసుకోలేకపోయినా తర్వాత కాలంలో నా జీవితాన్ని చాలా ప్రభావవంతం చేశాయి. యేసుక్రీస్తులోకి నడిపించబడిన తర్వాత ఆ మాటలు నన్ను ఇంకా బలపరిచాయి. ఈ ఊర్లో ఒక ఆయన పాస్టర్ గారు వచ్చి నల్ల ప్యాంటు తెల్ల చొక్క చక్కగా ఇలాంటి సంచి వేసుకొని అమ్మమ్మ గారి ఇంటికి వచ్చేవారు. ఆయన పేరు నాకు తెలియదు, కానీ ఇందాక ఎవరు అన్నారు కందికట్ల ఏలియా గారండి. అప్పుడు నాకు చిన్న వయసు. ఆయన ఒక పాట నేర్పారు అమ్మకి. అమ్మ పాట పాడేది. ఆ పాట కూడా నన్ను చాలా విషయాల్లో నీతి మార్గంలో సత్య మార్గంలో నడిపించింది. కానీ కొంత యవ్వన కాలంలోకి వచ్చాక, వ్యాపారంలోకి వచ్చాక కొబ్బరికాయ వ్యాపారం చేశాను, కొబ్బరి నూనె వ్యాపారం చేశాను. మా చిన్నాన్నగారు, లాస్ట్ చిన్నాన్నగారు నారి నాగేశ్వరరావు గారు తాతయ్య గారు మెటాడోర్లు ఉండే, ఆ మెటాడోర్లో పని చేశాను, డ్రైవర్గా, క్లీనర్గా. తర్వాత 97వ సంవత్సరంలో మా చిన్నమాన మామ ఆ సూరిబాబు గారు బ్రాందీ షాపులు వేలంపాటలో గెలిచినప్పుడు ఆయనతో కలిసి ఆసంట, కొడమంచిలి, ఆసంట, వేమవరం, మార్టేరు ప్రాంతాల్లో ఆ బ్రాందీ వ్యాపారంలో నేను కూడా వారితో కలిసి వ్యాపారం చేశాను. అక్కడ ఆసంట వేమవరం అనే గ్రామంలో మరి హై స్కూల్ గ్రౌండ్లో 99వ సంవత్సరంలో ముతికి సత్యనారాయణ గారు అని ఒక ఆయన సభలు ఏర్పాటు చేశారు. సభలు ఏర్పాటు చేస్తే నేనేమో బ్రాందీ షాపులో బ్రాందీ అమ్ముకుంటూ కూర్చున్నాను. వెళ్ళడానికి అవకాశం లేదు. మా ఇంట్లో ఒక రేడియో ఉండేది. ఆ రేడియోలో అప్పటి విశ్వవాణి కార్యక్రమాలు వచ్చేవి. ఆ కార్యక్రమాలు నేను ఎక్కడున్నా వినేవాడిని. బ్రాందీ షాపులో కూడా ఆ రేడియో పెట్టుకుని పాటలు వినేవాడిని, కానీ ఏనాడు నేను విన్నట్టు దాఖలా లేదు. కానీ కొంతమంది తాగడానికి వచ్చేవారు కదండి, ఏమండి ఆ రేడియో కట్టి నువ్వు తాగింది ఎక్కట్లేదని, అంటే తాగుబోతులైన మాట విన్నారు కానీ దేవుని వాక్యాన్ని నేను వినలేదు. ఎందుకంటే ఒక అలవాటు, ఆచారం, ఏదో ఆ టైంకి ఆ వాక్యం పెట్టుకున్నాను. కానీ 3వ రోజు అదే విశ్వాని కార్యక్రమాల్లో నుండి దేవుడు నాతో మాట్లాడాడు. అప్పటికి నేను 15 సంవత్సరాల సీనియర్ విశ్వాసిని బాప్తిసం పొందినవాడు. అర్థమైందంటే 15 సంవత్సరాల వయసులో బాప్తిసం పొందాను. 30 సంవత్సరాల వయసులో దేవుని వాక్యం నేరుగా నాతో మాట్లాడింది. ఏమందంటే నీకు అతి సమీపంలో దేవుని వాక్యం వినబడుచుండగా దానిని వినకుండా నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందు అన్న మాట నన్ను బాకులా దూరి పట్టుకుంది. ఇక వెంటనే అప్పుడు మా తమ్ముడు కృపరాజు వచ్చాడు.
నా దగ్గరికి ఇద్దరం కూడా ఆచంట వేమవరం సభలకి వెళ్ళాం. ఆఖరి రోజు నరసాపురం నుండి లక్ష్మీ కుమారి గారు అనే ఒక ఆవిడ కాపుకులను రక్షించబడి ఆ ప్రాంతానికి వచ్చింది. అక్కడ ఇంచుమించు వేమవరం గ్రౌండ్లో ఒక 5-6 వేల మంది లేదా 10,000 మంది ఉంటారేమో, వేల మంది ఉన్నారు. నేను బ్రాండీ షాపు కట్టుకుని అక్కడికి వెళ్ళి చాలా చాటుగా ఎవడన్నా చూస్తాడేమో అని నిలబడ్డాను. ఆ లక్ష్మీ కుమారి గారు యేసు ప్రభుని ఎంతగా దూషించిందో, ఎంతగా ద్వేషించిందో అవన్నీ కూడా సాక్ష్యం చెప్పి యేసు ప్రభుని ఎలా నమ్ముకుందో ఆమె సాక్ష్యం చెప్తూ ఒక మాట ఉంది, నా కుమారుడా, నువ్వు సాతాను సింహాసనం ఉన్న చోట కాపురం ఉన్నావు, దాన్ని విడిచి బయటికి రా, నిన్ను గొప్ప జనముగా చేసి నా సేవకై వాడుకుంటాను అని మాటలు వినబడ్డాయి. దేవుని స్తోత్రం చెప్పండి. మరి ఒక్కసారి అనిపించింది నాతోనేనా అని. మరలా అనుకున్నాను, నేను ఆవిడ తెలీదు, ఆవిడ నాకు తెలియదు, నన్ను కాదులే అనుకున్నాను. మన అందరికి ఒక అలవాటు, ఏ పాస్టర్ గారు వచ్చి సభల్లో వాక్యం చెప్పినా ప్రార్థన చేయించుకుంటాం కదా చెయ్యేసి, అవునా కదా? అదే అలవాటు మీద వెళ్ళిపోయాం మా తమ్ముడుని. ఆమె నా మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ యేసు ప్రభువుని సేవకు పిలుస్తున్నాడు, వినబడిందా అని అడిగింది. వినబడిందని నన్ను కాదనుకున్నాను. నిన్నే అమ్మో దేవుని సేవ నేను చేయలేను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన అన్ని రకాల బియ్యాలు, అన్ని రకాల కూరగాయలు తిని అందరి చేత ఏదరించబడి అమ్మో నా వల్ల కాదు, కానీ ఒక పని చేస్తాను, నేను ఇంకా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి యేసు ప్రభు సినిమాలు తీయమంటే తీస్తాను, కానీ సంఘ పరిచర్య నేను చేయను. ఎందుకంటే అప్పటికి నా దృష్టిలో సేవకులకి చాలా విలువ తక్కువ. పాపం పేదరికంలో సేవ చేసేవారు. 10 మంది 8 పిల్లలు కానీ కడుపు నిండా అన్నం పెట్టలేకపోయినా సేవ చేశారు. ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు, సౌలభ్యాలు లేవు. ఇప్పుడు మోటార్ సైకిల్, కారు, అర్థమైందండి. ఎక్కడికి వెళ్ళాలండి, ముందు మంచి మందిరం, డిజిటల్ సౌండ్ సిస్టమ్, ఏమంటే మంచి భోజనం కదా. అప్పుడేముందండి, ఏదో చారేసి పడితే తినేవారు. అలాంటివన్నీ విన్న తర్వాత నేను చేయనంటే ఆ రోజు షాపుకి వెళ్ళి మొన్నాళ్ళు లెక్కేసుకుంటే కొంచెం డబ్బులు దొరికొచ్చినాయి. అలా 1 నెలలు గడిచింది. ప్రతిరోజు కౌంటర్లో డబ్బులు తక్కువైపోతూ ఉంది. అప్పుడు నాకు భయం వేసింది. వెంటనే నరసాపురం రాజరాజేశ్వరి థియేటర్ దగ్గర ఆమె కాపురం ఉంటుంది. అక్కడికి వెళ్ళి, అమ్మ నువ్వు చెప్పిన కాడి నుంచి నాకు మట్టుడిపోతుంది ఇక్కడ, అసలు నువ్వు ఎందుకు పిలిచావు నన్ను? నేను పిలుస్తానా నిన్ను? దేవుడే పిలిచాడు, దేవునికి లోబడం. ఏం లోపడ్డా? సంచేసుకుని అందరికి వెళ్ళమంటావా? ఏంటమ్మా అంటే, నువ్వు సంచి చేసుకుని వెళ్తావో సంచి లేకుండా వెళ్తావు నాకు అనవసరం, కానీ నీవు దేవుని పని చెయ్యి. ఒకవేళ నువ్వు ఆ బ్రాండీ షాపుల్లో ఉంటే అందరూ నాశనం అయిపోతారు, లాస్ అయిపోతారు. నేను మేనమామ కూడా లాస్ అయిపోతాను అని చెప్పి, అమ్మ మళ్ళీ ఇది ఎందుకు వద్దంటూ సరే అని ఆ షాప్ వదిలేసి మా నాన్నగారికి ఫోన్ చేశాను. నాన్నగారు ఇలా దేవుని సేవ చేయమంటున్నారండి అని. అప్పుడు ఆయన అన్నాడు, నమ్మకంగా యథార్థంగా సేవ చేయగలిగితే చెయ్యి, లేదా మానే. నీ వెనకాల మళ్ళీ వాడిలాగా అని చెప్పుకునే పరిస్థితి మాత్రం కల్పించొద్దు అన్నారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. సేవకు సమర్పించేసుకున్నాను, బ్రాంచ్ షాప్ వదిలిపెట్టేశాను, ఏం చేయాలో అర్థం కాదు. ఓ పాస్టర్ గారు చూడడానికి వచ్చారు. ఆయన ఏమన్నా మీరు సేవ చేస్తారా అంట కదా అంటే, అవునండి. నువ్వా సేవ చేస్తావా, నీ వల్ల అవుద్దా అన్నాడు. ఏం మరి ఆయన రమ్మన్నాడు, నేను వచ్చేసాను, ఆయన చేయించుకుంటాడు అన్న. సరే కానీ ఈరోజు మీటింగ్ ఉందే, వస్తారా? సరే మేడం. వెళ్ళాను. ఆయన కూడా అక్కడేమో అవకాశం ఇచ్చారు ప్రసంగం చేయమని. నేను బైబిల్ తెలియదు నాకు. ఆయన మీద కోపడి బలపడిపోయాను, నా పేరు ఎందుకు ఇచ్చావంటే, పర్లేదండి ఎదుటి చెప్పాడు అంటే. ఏంటి ఎదుటి చెప్పాడు అంటే, ఏం చెప్పనంటే, బాబు జక్కే చెప్పు అన్నాడు. జక్కే కదా ఎక్కడుంటుంది అని అడిగితే, లోకాదు 19 నువ్వు ఎక్కడ తగలవా బాబు, నీ కొరకు ప్రార్థన చేస్తాను, వెళ్ళు వాకింగ్ చెప్పు అన్నాడు. ఇక చూసుకోండి, స్టేజ్ ఎక్కాను, కాళ్ళు చేతులు దడదళ్ళు, ప్రభు క్షమాపణ కోరుతున్నాను. అంతకుముందు చాలా ఎటకారాలు ఆడాను. పాస్టర్ ఎప్పుడు వచ్చినది రక్తస్రావం శ్రీ గురించి, జకయ్య గురించి, ఇయ్యనా బైబిల్ ఇంకేళ్ళావా అన్నాను నేను. అది ఎక్కడుందో నాకు తెలియదు. అలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉండుంటారు. బతుకులు మార్చుకోండి. దేవుని స్తోత్రం. 45 నిమిషాలు యేసు ఎవరు అని చూడగోరెను.
అన్న మాటలు మాత్రమే బైబిల్లో నాకు కనబడ్డాయి. 45 నిమిషాలు దేవుడు ధారాళంగా తన ఆత్మచేత వాడుకున్నాడు. అదే నా మొదటి ప్రసంగం. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో సమనాస అనే గ్రామంలో గోదావరి డెల్టా మిషన్ చర్చిలో దేవుడు నన్ను వాడుకున్నాడు. తర్వాత నా డిగ్రీ క్లాస్మేట్ యార్లగడ్డ రతన్ నరసాపురంలో ఉన్నాడు. ఆయనతో చెప్తే అక్కడ వై డేవిడ్ రాజు గారు వర్డ్ అండ్ స్పిరిట్ బైబుల్ కాలేజీ స్థాపిస్తున్నారు, అందులో నువ్వు జాయిన్ అవ్వమని చెప్పి అన్నారు. 1999 జూన్ 6వ తారీఖున అక్కడ బైబుల్ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. నాతో పాటు ట్రైనింగ్ అయిన నా సహోదరుడు పోడూరులో సేవ చేస్తున్నాడు, ప్రసంగి అనబడే విజయ్ కుమార్. ఇక్కడ ఉన్నాడు జిఎస్ కుమార్ కూడా ఆ రోజుల్లో మాతో పాటు ట్రైనింగ్ అయ్యి. ఆ విధంగా మేము ట్రైనింగ్ అవ్వడం జరిగింది. దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధులకు నడిపించి నాకున్న ఒకే ఒక భారం ఏంటంటే, నేను వేమవరం సభల్లో పిలువబడ్డాను కాబట్టి నేను కూడా సభలు ఏర్పాటు చేయాలి అనుకొని దాదాపు కోనసీమ ప్రాంతంలో 60 మీటింగ్స్ పెట్టాను. ఇలాంటి మీటింగ్స్ అందరూ అన్నారు నీకు పెచ్చెక్కిందన్న. ఏంటి 60 మీటింగ్ ఉన్నదంతా ఖర్చు పెట్టేసి అసలు బతుకుతీరు కోసం ఆలోచించలేదు, భార్య కోసం ఆలోచించలేదు, బిడ్డ కోసం ఆలోచించలేదు, ఏంటది అని ఒకటే అనుకున్నాను. నేను రక్షించబడ్డాను, నేను మార్చబడ్డాను, లేక సేవకు పిలువబడ్డాను. అనేకులకు అవకాశం లేదేమో, నా మట్టుకు నేను చెయ్యాలి. అందరూ చేస్తున్నారు, ప్రపంచమంతా గొప్ప గొప్ప దైవజనులు, గనులైన దైవజనులు ఉన్నారు, భారమైన దైవజనులు సేవ చేస్తున్నారు. నా మట్టుకు నేను చెప్పాలి అనుకున్నాను. 25 సంవత్సరాలుగా ఈ పెనుమదం గ్రామంలో సభ ఏర్పాటు చేయాలనుకున్నాను, కానీ నాకు అవకాశం లేదు. 2 సంవత్సరాల క్రితం మరి సరోజనమ్మ గారు ద్వారా వారి కుమారుడు శాంసన్ ద్వారా ఆ చెరువు అవతల మీటింగ్కి నేను పిలువబడ్డాను. క్రిస్మస్ మీటింగ్కి, పెనుమదంలో క్రిస్మస్ అని ఒక టైటిల్ పెట్టి యూట్యూబ్లో కూడా పెట్టాను. అక్కడ నాకు మొట్టమొదటిగా శ్రీనివాస్ గారు మాస్టర్ నాకు పరిచయం అయ్యారు. తర్వాత పెద్దిరాజు, తర్వాత మా సీనియర్ రాంబాబు గారు పరిచయం అయ్యారు. వారికి ఆ మాట చెప్పాను. వారి ప్రోత్సాహం వారి ద్వారా ముందుకు జరుగుతూ మరి నాకు ఇక్కడ మా పెదమాయ పెరుమాళరావు గారు ఫ్రెండ్ అబ్రహాం గారు ఉన్నారు. చిన్నప్పుడు ఇక్కడ సైకిల్ షాప్ ఉంటే ఆయన దగ్గర కూర్చున్న వాళ్ళు ఎక్కువ. మరి ఆయన పట్టుకుని ఆయన మేనల్డ్ గారు డేవిడ్ రాజు గారు అక్కడ పెనుమదంలో ఉన్న పాస్టర్లందరినీ దేవజాలందరినీ కలిసి వారిని సహకరించమని అడిగాను. దాని ఫలితమే ఇక్కడ మీరున్నారు, నేనున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాక్ష్యం చాలా పెద్దది, కానీ సమయం కుదించాను. ఒకటి వినాలి, నేను 15 సంవత్సరాలు మందిరానికి వెళ్ళాను. 15 సంవత్సరాలు ఆయా సభల్లో వాక్యం విన్నాను, మార్కులు వేసాను. ఆయన అలా మాట్లాడాడు, ఈయన ఇలా మాట్లాడాడు, లేకపోతే ఈయన ఇలా మాట్లాడకూడదు, ఈ మాట తప్పు, యాస వచ్చింది, ప్రాస వచ్చింది అని మార్కులు వేసాను, కానీ మార్పు చెందలే. అర్థమైందండి? మార్కులు వేస్తారా, మార్పు చెందుతారా చెప్పాలి. ఆ రోజుల్లో కనుక నేను చచ్చిపోయానంటే చెప్పండి ఏమయ్యేవాడిని. ఇలాంటి పాటలు వచ్చి పరదేశులమో ప్రియులు అందరేమో, కానీ నేను మాత్రం ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళను. అందుకే నేను చెప్తాను, నా అనుభవంలో క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటే పెట్టిలోకి వెళ్తామేమో. అంతేనండి? క్రైస్తవుడిగా జీవిస్తే, లేక క్రీస్తుని పోలి జీవిస్తే పరలోకి వెళ్తాం. మరి మీరు పెట్టిలోకి వెళ్ళే క్రైస్తవులుగా ఉన్నారా, పరలోకానికి వెళ్ళే క్రైస్తవులుగా ఉన్నారా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. సమయం లేదు. ప్రపంచం అంతా కూడా అతలాకుతలంగా ఉంది. దేవుని రాకడ రావచ్చు. ప్రపంచంలో బబులోన్, మహాబబులోన్ అనే పట్టణం కూడా మరి నియో సిటీ అనే పేరుతో కట్టబడుతుంది. కాబట్టి దేవుని రాకడకు అనేకమైన సూచనలు ఉన్నాయి. కాబట్టి తినడం, త్రాగడం, సంపాదించుకోవడం, సమకూర్చుకోవడమే దృష్టి పెట్టక నీ ఆత్మను నీవు రక్షించుకోగలిగితే చనిపోయిన తర్వాత యుగయుగాలు నిత్య శాంతిని అనుభవిస్తాం. ఏది ఇక్కడ శాంతి కలుగును కాక 2 నిమిషాలు మౌనం పాటించడం కాదు, కానీ క్రీస్తును ఆచరిస్తే. అందుకనే మేము ఇక్కడ టైటిల్ పెట్టాము ఒకటి, వచ్చువారు ధన్యులు. సాతాను రానివాడు కదా, చాలామందిని రాణిస్తారా? రానివాడు ఏదోడు పెడతాడు కదా. ఆ తర్వాత వినువారు ధన్యులు. ఆడ రానివాడు అసలు వచ్చేవాడు అంటే వినేవాడు. నన్ను 15 సంవత్సరాలు వినేవాళ్ళ. అందుకని ఆఖరిలో ఒక మాట ఉంది, అంగీకరించువారు మరీ మరీ ధన్యులు. మీరు ధన్యుల, మరీ ధన్యుల? మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ అక్కడ వాక్యం వేసాం. దేవుడు లోకమును ఎంతో
ప్రేమించిన యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమకు హద్దులు లేవు. కానీ ఒక మాట చెప్పొచ్చు, ఆయన ప్రాణము పెట్టునంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించగలిగేంత ప్రేమ ఆయన చూపించాడు. ఆ ప్రేమ మాలో ఉంది కాబట్టి మా అమ్మమ్మ గారి ఊరిలో సువార్త చెప్పాలని దేవుని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాను. దేవుని స్తోత్రం. అయితే దేవుడు అనే మాట అందరూ అంటారు. ప్రపంచ దేశాల్లో అన్ని రకాల జాతులు వారు, అన్ని రకాల నమ్మకాలు కలిగిన వారు దేవుడు అంటారు, దేవుడు ఒక్కడే అంటారు కదండి. కానీ దేవుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు, ఆయన ఏమై ఉంటాడు, అసలు దేవుడు చేసేటటువంటి గొప్ప మేలేంటి, ఆయన ఇచ్చింది ఎవరైనా ఇవ్వగలరా ప్రపంచంలో? ఆ దేవుని పేరు లోకరీతిగా 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన నిన్న మొన్న దేవుడు కాదు, ఒకవేళ 2000 సంవత్సరాల ముందు దేవుడు కాదు. ఆయన యుగయుగములో ఉన్నవాడు. ఆయనకు పేరు స్వయంభవుడు. ఎవరండి ఆయన? స్వయంభవుడు అంటే తనకు తానే ఉన్నవాడు. ఆయన ఎవరూ చేయలేదు, ఆయనకు ఆయనే ఉన్నవాడు. ఆయన గురించి చెప్పాలంటే 1000 సంవత్సరాల, లక్షల సంవత్సరాల, కోట్ల సంవత్సరాలు మనం చెప్పలేం. కానీ మానవుడి జన్మ మాత్రం 6000 సంవత్సరాలని చెప్పగలం, ఆదాము మొదలుకొని. మానవ చరిత్ర వేరు, భూమి ఆకాశాల చరిత్ర వేరు, దేవుని చరిత్ర ఇంకా వేరు. ఆయన ఎప్పుడున్నాడో మనకు తెలియదు. కానీ నేను ఉన్నవాడను అనువాడనని ఆయన తనకు తానే మానవులకి పరిచయం చేసుకున్న దేవుడు ఆయన. ఆయన ఎలాంటి దేవుడో లేఖనం చూద్దాము. 2వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 6వ వచనం. ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలం అంట. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన గురించి మహాదేవుడు అంటే, మహాదేవుడు అంటే ఇక అంతకు మించిన ఆకాశ మహాకాశములు పట్టజాలనంత దేవుడు ఆయన అసలు ఒరిజినల్గా. కానీ మానవ రూపంలో మరియ గర్భంలో చిన్న కణంగా ఆయన ప్రవేశించి భూమి మీదకి మానవుడిగా వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినటువంటి గొప్ప దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు. దేవుని స్తోత్ర. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో ఎలాంటి దేవుడు అంటే ఆయన సమస్తమునకు ఆధారమైన దేవుడు. ఈ భూమి ఆకాశాలు ఇలా ఇంకా నిలబడి ఉన్నాయంటే కారణం ఎవరండి? దేవుడే. ఈరోజు వరకు మనం బ్రతుకున్నామంటే దేవుడే. ఈరోజు మనం కలిగి ఉన్న ప్రతిదాన్ని పొందుకుని అనుభవిస్తున్నామంటే ఎవరు? దేవుడే. కొంతమంది అనుకోవచ్చు, నేను బాగా చదువుకున్నాను అందుకే నేను ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. దేవుని కృప. ఆయనే అందరికీ అన్నీ పంచి ఇచ్చేవాడు. ఆయన ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అన్నీ ఇచ్చేయడం. సమస్తమునకు ఆధారమైన దేవుడు అని లేఖనం మనకు బోధిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట మనం చదువుకుందాం. 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడను అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆయన ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు. దేవుడు ఎలాంటి దేవుడు అండి? ఆయన మొట్టమొదటిగా శ్రీమంతుడు, ఆయనే ధనవంతుడు. 2 అద్వితీయుడు అంటే ఇక రెండో వాడు లేడు, ఆయనే ప్రథముడు, ఇక ఆయనకి మించినోడు లేడు. 3 సర్వాధిపతి, సర్వానికి ప్రపంచ దేశాలన్నిటికీ ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామంటే మనం ఎంత భాగ్యవంతులమండి. దేంతో కొలుద్దాం ఆ భాగ్యాన్ని? డబ్బుతోనా? వెండితోనా?
బంగారంతోనా, రత్న వజ్రాల ముత్యాలతోనా, దేంతో కలుద్దాం? ఈ భూలోక సంపద అంతా ఆయనకి ఏమన్నా సమానమా? చెప్పండి. ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, రాజులకు రాజు అయినటువంటి దేవుడు. మహాకాశములు పట్టజాలనంత దేవుడు, సర్వానికి ఆధారమైన దేవుడు. 16వ వచనంలో కూడా చదువుకుందాం. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించువాడు, లేక వసించువాడు. ఎవరండి ఆయన? సమీపింపరాని. ఒకవేళ దేవుడు వచ్చాడండి, ఆయన దగ్గరికి వెళ్దాము అనుకుంటే ఆయన వెలుగును చూసి మనం ఏమైపోతాం? సమీపించలేం. మోషే చూస్తానంటే ఏమన్నాడు? చల్లే నా వీపు భాగం చూడండి, ఏమైపోయాడు ఆయన? వీపు చూసినందుకే పడిపోయాడు కదా. ఇక దేవుని ఎలా చూడగలం? అందుకనే మనల్ని ప్రేమించాడు దేవుడు. లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? మహాకాశములు పట్టజాలని దేవుడు, సర్వానికి అధిపతి అయినటువంటి దేవుడు, సర్వాధిపతి అయిన దేవుడు, అద్వితీయ దేవుడు, సమీపించరాని తేజస్సులో నివసించే దేవుడు ఎలా వచ్చేసాడని మన దగ్గరికి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. మనుషుల పోలికగా పుట్టాడు. ఏమండి, ఎలా పుట్టాడు ఆయన అంటే? ఇప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడు వాడు? 2000 సంవత్సరాల క్రితం వాడా, లేక జగత్తు పునాది వేయబడక ముందు ఉంచి ఉన్నవాడా? లక్షల కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఆయన ఉన్నాడు. మానవుల్ని తయారు చేసిన తర్వాత దేవుని భయము లేక స్వార్థపరులై ఎవరి మార్గాన్ని వారు ఎన్నుకుని ఇష్టానుసారంగా ప్రవర్తించి నాశనానికి వెళ్ళిపోతుంటే, అయ్యో నా చేతులతో నేను సృజించుకున్న మానవులు చెడిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారే, వారిని ఎలాగైనా రక్షించుకోవాలి, దేవుడుగా నేను వారి దగ్గరికి ఎలా వెళ్ళాలి అని ఆలోచించి మానవుల్ని తయారు చేసిన దేవుడు మానవుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? కడుపు నొప్పి తగ్గించడానిక, మగబిడ్డనివ్వడానిక, అప్పులు తీర్చడానిక, అంతస్తులు పెంచడానిక, అధికారం ఇవ్వడానిక? చెప్పండి. రోగాలు తగ్గించడానిక? చెప్పాలి. వచ్చాడా లేదా? వచ్చాడు. కానీ వాటికంటే ముందు ఆత్మరక్షణ కొరకు ముందు ఆలోచించాలి. ఆయన అంటాడు, నా నీతిని నా రాజ్యమును వెదకండి. అంటే ఏంటి? నా నీతి నా రాజ్యం అంటే ఆయన యందు నమ్మకం ఉంచడం. రాజ్యం అంటే పరలోక రాజ్య పౌరసత్వంలో మనం ఉండాలి, క్రీస్తుని పోలి నడుచుకోవాలి. అప్పుడు అవన్నీ ఏమన్నీ ఈ లోకంలో నీకు ఏది కావాలో అది ఇస్తాడు. అన్నీ ఉండి నరకానికి వెళ్ళిపోయాడు ఒక ఆయన బైబిల్ గ్రంథంలో. ఎవరు? ధనవంతుడు. అవునా కదండి? ఉదారంగు వస్త్రములు ధరించిన వాడు కదండి, మంచిగా ఆహారము భుజించిన వాడు. ఆయన చనిపోయిన తర్వాత 100 మందో 1000 మందో వెళ్ళి సమాధి చేశారు. అక్కడే ఉన్నాడు ఒక ఆయన లాజరు. ఆయన చచ్చిపోతే కనీసం ఆయన సమాధి చేసే దిక్కు కూడా లేదు. ఆయన కురుపులు కుక్కలు నాకాయంట. బహుశా కుక్కలే తినేసి ఉంటాయి, లేక ఆ పెంట మీద మట్టిగా కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు ఎవరు ధన్యుడయ్యాడు? ధనవంతుడయ్యాడా, లాజరు అయ్యాడా? మరి ఎందుకంటే ధనాన్ని పోగు చేసుకోవడానికి ఎంపర్లాడతారు మీరు. ఏమండి, నేను కూడా ఎంపర్లాడాను. కొబ్బరి నూనె వ్యాపారం చేశాను ప్రారంభంలో. కల్తీ కలిపేసేవాడిని కొబ్బరి నూనె. డబ్బులు ఎక్కువ వస్తాయని, లాభం ఎక్కువ వస్తుందని మళ్ళీ ప్రార్థన చేసుకునేవాడిని. అమ్మా ప్రార్థన చేసుకునేవాడిని. మళ్ళీ కల్తీ కలిపేసి సంపాదించిన డబ్బులు దశమాంగుడు కూడా ఇచ్చేసేవాడిని పాస్టర్ గారు. అర్థమైందా? పొద్దున్నే ప్రార్థన, వాక్యము అండి. అబ్బా పైకి మాత్రం ఎలా ఉన్నాను తెలుసా? మా పాస్టర్ గారు వజ్రం అంటే వజ్రమే, కానీ ఇది కోహినూరు కాదు, గాజు వజ్రం. ఇక్కడ కూడా చాలా వజ్రాలు ఉన్నాయి. పైకి మాత్రం భక్తిగా కనబడతారు, దేవదూతుల్లా కనబడతారు, మహాపురుషుల్లా కనబడతారు.
అంతరంగంలో ఏముందంట? కల్మషం, స్వార్థం, ధనాపేక్ష, అన్యాయం, అక్రమం, ఆక్రమణ. అందుకని క్రీస్తుని లేక విన్న వాక్యాన్ని అంగీకరించువారు లేదా అనుసరించువారు మరీ మరీ ధన్యులు అంటాడు. మతం పుచ్చుకోవద్దండి. నేను 15 సంవత్సరాలు క్రైస్తవ మతంలో ఉన్నాను. అర్థమైందా? క్రైస్తవ సంబంధమైన ఆచార సంప్రదాయాలు చాలా చేశాను. కల్తీ కలిపాను, దొంగ లెక్కలు రాశాను, గవర్నమెంట్కి ట్యాక్స్ కూడా ఎగ్గొట్టేశాను. 10 లారీలు సరుకు అమ్మితే లారీకి ట్యాక్స్, 9 లారీలు, అంతే సంగతి. యథార్థంగా ఉండాలి. క్రైస్తవుడు అంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, నీతిమంతురాలు అని లోకం గమనిస్తే వాళ్ళలోనికి మనలోని క్రీస్తు వెళ్తాడు. దేవుని స్తోత్రం. ఒంగోలు దగ్గర ఒక ప్రాంతంలో, కందుకూరు, ఒంగోలు ఆ ప్రాంతాల్లో ఒక తోటకి వెళ్ళాము. ఒక పాస్టర్ గారు తీసుకెళ్ళారు. 400 ఎకరాల అంజూరపు తోట అది. ఆ తోటలో క్రైస్తవ కుటుంబం ఉంది. సందర్శించి సరదాగా అక్కడ కాసేపు గడుపుదామని ఆ పాస్టర్ గారు పగలు తీసుకెళ్ళారు మమ్మల్ని. నేను నా భార్య వెళ్ళాం. చాలా ఆహ్లాదకరంగా ఉంది. అంజూరపు చెట్లు ఎరుషలేములో, ఇజ్రాయెల్ దేశంలో ఉండాల్సిన చెట్లు ఇక్కడ ఉన్నాయి, అంజూరపు పళ్ళు ఉన్నాయి, తిన్నాము. ఆయనతో చాలాసేపు మాట్లాడిన తర్వాత వచ్చేస్తుంటే ఆ తోట యజమాని ఎదురయ్యాడు. ఆ యజమానుడు, ఎవరండి సార్ అన్నాడు. ఆయన పాస్టర్ గారండి, ఈస్ట్ గోదావరి అండి అని చెప్పాడు. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఆయన అన్నాడు. మా ఊరు సభలు జరుగుతున్నాయండి, ఇక్కడ పలానా మార్కు గారు ఉన్నారు కదండి, ఆయన ప్రార్థన చేద్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్ అని మీరు వెనక్కి రండి అని చెప్పి తీసుకెళ్ళి ఆ షెడ్లో కూర్చోబెట్టి, మార్క్ వెళ్ళరా అన్నాడు. ఆయన సార్ అని ఇలా నిలబడ్డాడు. ఈ మార్క్ ఎవరో తెలుసండి అన్నాడు నాతో. అచ్చం యేసుక్రీస్తునండి అని. ఎవరు? అన్యుడైన అంజూరపు తోట యజమాని. అచ్చం యేసుక్రీస్తు అంటే ఎటకారం ఆడుతున్నాడో తెలియదు, నిజం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను నేను. తింగర చూపు చూస్తున్నాను అలాగా. అంటే ఇలా చూస్తుంటే మీకు అర్థం లేదా? యేసుక్రీస్తు ఈయనలోనే చూశానండి నేను. యేసుక్రీస్తుని ఈయనలోనే చూశాను. అసలు ఏంటండి అని చెప్తే, ఒకరోజు నేను ఇక్కడ పడుకుని వెళ్ళిపోయాను. 10,000 కట్ట నా జేబులో జారిపోయింది మంచం మీద. నేను వెళ్ళిపోయాను. మళ్ళీ 4 రోజులకు 5 రోజులకు వచ్చాను. ఏమయ్యా మార్కు, ఏమన్నా దొరికినాయి ఇక్కడ అన్నాను. ఏం మాట్లాడలేదు. సరే వెళ్ళిపోయాను. తోట అంతా తిరిగాను. వీడు ఖచ్చితంగా ఈడే నొక్కేశాడు అనుకున్నాడట. అంతా అయిపోయింది. ఏంటి పాడేసుకున్నారు సార్ అంటే, ఏం లేదులే అన్నాడు. ఇదిగోనండి అని 10,000 కట్ట ఇచ్చేసాడు. రే, నేను డబ్బులని అడిగానా? అడగలేదు. ఎలా ఇచ్చేసావేంట్రా? అయ్యా, నువ్వు ఇవ్వకపోయినా, నువ్వు చూడకపోయినా నేను చేస్తున్న పనులన్నీ చూసేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయనకు పేరుందండి, చూచుచున్న దేవుడు. దెబ్బకి బద్దలైపోయింది గుండె ఆయనకి. ఒరే, ఆ చూచుచున్న దేవుడు ఎవరు? ఇలా పడరా బైబిల్ అన్నాడంట. నేను పట్టిపోతున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. నీ వల్ల ఎవరైనా మారారా? వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారా? జాగ్రత్త. మా నాన్నగారు అది చెప్పారు. సేవ చేస్తే చెయ్యి, కానీ ఎలా చేయాలి? యథార్థంగా చెయ్యి. వెనకాల ఎవరు నీ గురించి చెడుగా మాట్లాడకుండా చేయగలంటే చేయలేదు. మా దేవుని స్తోత్రం. మనుషుల పోలికగా పుట్టాడు మహాదేవుడు. తన్ను తాను తగ్గించుకొని మరీ గర్భంలోకి వచ్చి భూమి మీదకి వచ్చి ఆయన రక్షకుడిగా అవతరించిన తర్వాత ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అన్నాడు. విశ్రాంతి అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. తిన్నా, పస్తులున్నా, డబ్బులున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా ఆయన ఉన్నాళ్లే, ఆయన చూసుకుంటాళ్లే అని నిశ్చింతగా ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో.
దేవుని స్తోత్రం చెప్పండి. వారు నిజమైన క్రైస్తవులు. చిన్నదానికి పెద్దదానికి కలత చెందేసి అయ్యి బాబా అది ఎలా చేయగలను, ఇది ఎలా చేయగలను, పెళ్ళి ఎలా చేయగలను, ఇల్లు ఎలా కట్టగలను, ఆ చర్చ ఎలా కట్టగలను, సంఘాలు ఎలా నడిపించగలను, అబ్బో ఆదాయం తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది అనుకునే కంగారు పడిపోయి తంటాలు పడిపోయి వేరుగా సంపాదించుకోవడానికి మార్గం చూస్తే క్రైస్తవుడివి క్రైస్తవురాలు కాదా? ఈరోజు ఈ గ్రామంలో అనేక మంది హైందవ జనాంగం ఉన్నారు. వాళ్ళనందరినీ రక్షించాల్సిన బాధ్యత ఎవరిదో తెలుసా? ఓ క్రైస్తవుడా క్రైస్తవురాలా మీది మొట్టమొదటి, తర్వాత సేవకుడు. అర్థమైందా? చెప్పండి. ఆయన పుట్టి రక్షకుడిగా పుట్టి ఆయన వచ్చాడు. యేసు ప్రభువుని గురించి ఒక ఆయన విన్నాడు. ఆయనకి ఒళ్ళు మండిపోయిందంట. మాకు బోళ్ళు మంది రక్షకులు ఉన్నారు. న్యాయాధిపతులు కూడా ఏమన్నారు? సంసోను రక్షకుడు కాదా? ఏమంటే యోప్తా రక్షకుడు కాదా? వాళ్ళ గురించి రక్షకుడు అనే మాట వ్రాయబడింది కదా. మరలా యేసుక్రీస్తు రక్షకుడు ఎలా అయ్యాడు అంటే, ఒరే నాయన ఆయన మీ పాపాలను విడిపిస్తాడు. అదే గొప్ప రక్షణ. జన్మ కర్మ పాపాలను ఆయన తీసేస్తాడు. వంశ పారంపర్యంగా 4-5 తరముల నుంచి పాపాలు తీసేస్తాడు అని చెప్పారు. ఎలా తీస్తాడు ఆయన? కంగారు పడు. ఆయన చేయాల్సిన ఒక బలియాగం ఉంది. ఆయన బలి అర్పించబడతాడు. ఆ బలి అర్పించబడుట ద్వారా మన జన్మ కర్మ పాపాలు, పితరుల పాపాలు, చుట్టూ ఉన్న వారి పాపాలు, మన పాపాలు అయినా తీసేస్తాడు అని చెప్పాడు. సరిగ్గా అలా చెప్పిన 30 సంవత్సరాలకి ఆయన కల్వరి గిరి మీద శిలువ మీద వేలాడుతూ ఆయన తన రక్తమంతా మానవ జాతి ప్రక్షాళన కొరకు, ప్రాయశ్చిత్తం కొరకు ఆయన చివరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని గార్చాడు. ఆయన దేవుని స్తోత్రం. మన కొరకు ఆయన తానే బలియాగమైపోయాడు. అంటే మన పాప శిక్ష అంతా ఎవరి మీద ఉంది? ఎప్పటి వరకు రండి? భూమి మీద చివరి మనిషి వరకు. ఒకవేళ ఇంకో 5,000 సంవత్సరాలు ఉంటుందా, 10,000 సంవత్సరాలు ఉంటుందా, రేపు అయిపోతే నాకు తెలియదు. కానీ చివరి మానవుడు వరకు కూడా ఆయన ఒక రక్షణను సిద్ధపరిచి వెళ్ళిపోయాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువారు, నమ్మకం ఉంచువారు ఏమవుతారు? రక్షించబడతారు. దేని నుండి? పాపముల నుండి, శాపముల నుండి. అలా ఎవరైతే పాప శాపాలను విడిపించబడ్డారో, రక్షించబడ్డారో వారికి నేరుగా ఉండదు తెలుసా? మోక్షం ఉండదు, స్వర్గం ఉండదు. అందులో ఎవరుంటారండి స్వర్గంలో? ఎవరున్నారు? స్వయంభవుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, రక్షణకర్త అయిన దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఉంటాడు. ఆయన ఉన్న చోటికి కనుక మనం చచ్చిపోయి వెళ్ళిపోతే యుగ యుగాలు ఆనందమే పరమానందమే అని పాడుకుంటూ అక్కడ ఉండిపోవచ్చు అంట. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఇక్కడ 1 కోటి రూపాయలు సంపాదించిన నెమ్మది ఉండదు, వెండి బంగారాలు కలిగి ఉన్న నెమ్మది ఉండదు, అధికారం సీఎం కుర్చీలో కూర్చున్న కుదురుండదు, ఎవడు లాగేస్తాడని భయం. డబ్బు సంపాదించామనుకో, ఒరే పలానా చోట పాలకొల్లో దొంగతనం జరిగిందంటే తెల్లవారులు మనకి నిద్ర పట్టదు. ఇవాళ ధనముండి శాంతి లేని వారు ఎంతోమంది ఉన్నారు, ధనముండి నెమ్మది లేని వారు ఎంతోమంది ఉన్నారు, ధనముండి నిద్ర పట్టని వారు ఎంతోమంది ఉన్నారు. క్రైస్తవుడు చక్కగా నిద్రపోగలుగుతాడు. దేవుని స్తోత్రం. ఒకసారి ఒంగోలు మీటింగ్ వెళ్తే పాస్టర్ గారు అన్నారు, 11 అయిపోయింది, అయ్యారు పలానా విశ్వాస ఇంటికాడ మీకు భోజనం అంటే కమ్మ గదిని సమగా పడుకోండి అన్నాడు. క్రైస్తవుడు ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, సౌకర్యం ఉన్నా అసౌకర్యం ఉన్నా, డబ్బున్నా డబ్బులు పేదరికం ఉన్నా, ఎక్కడున్నా నా దేవుడు ఇది నాకు అనుగ్రహించాడు ఈరోజు, అది దేవుని చిత్తం అని నమ్మితే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలి. లేదని ఏడుస్తూ కూర్చుంటేనో, లేదా ఎదరోళ్ళు కలిగిందని అసూయపడుతూ కూర్చుంటేనో నీవు క్రైస్తవురాలు కాదు. ఒకవేళ క్రైస్తవుడు అయినా క్రైస్తవురాలు అయినా పెట్టికెళ్ళే క్రైస్తవులమే తప్ప పరలోకానికి చేరగలిగే క్రైస్తవులము
కాదు అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. మరొక మాట, ఆయన మనుషుల పోలికగా పుట్టి ఏం చేస్తున్నాడు ఆయన? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించిన. యేసుప్రభువు ఎలా ఉంటాడండి? ఆయన మనిషే కదా. ఆయన ఎలా పూజార్హుడు అంటే ఆయన మనిషి కాదు, ఆయన దేవుడే. కానీ మనందరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి పాపాలు, పుట్టబోయేవారి పాపాలు, చచ్చిపోయిన వాళ్ళ పాపాలు భరించడానికి ఆయన ఒక శరీరాన్ని అమర్చుకున్నాడు. ఆ శరీరం పేరు ఏంటంటే పాప శరీరము. ఏంటండి మనకున్నది ఏం చెప్పండి? పాప శరీరం. ఈ పాప శరీరాన్ని నలగొట్టుకోవాలంటే యేసుక్రీస్తు మనలోకి రావాలి. ఈ పాపపు శరీరానికి చాలా కోరికలు ఉంటాయి. నేను ఒకసారి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నా. నా పక్కన ఒక యవనస్తురాలు, ఒక 30 ఏళ్ళు ఉంటాయేమో, ఆవిడ నా పక్కన కూర్చుంది. కవర్ ఒకటి ఉంది, దాని మీద చూస్తే చందన బ్రదర్స్ అని ఉంది. కూర్చున్నాను. నేను ఏదో నోట్లో పాటలు పాడుకుంటున్నాను. ఈ లోపల సెల్ ఫోన్ వచ్చింది. ప్రైజ్ లార్డ్ అయ్యగారు అన్నాను. పాస్టర్ గారు, సార్ మీరు క్రైస్తవులు అండి అంది. నేను పాస్టర్ గారినమ్మా అన్నాను. చాలాసేపు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ లోపల కొన్ని విషయాలు ఆమెకు చెప్పాను నేను. దేవుడు యథార్థంగా చేశాడమ్మా, మనం కూడా యథార్థంగా ఉండాలి. ఎవరిది ఆశించకూడదు, దాపరికమో ఉండకూడదు, దోచుకోకూడదు. ఇలా కొన్ని విషయాలు ఆమెకు చెప్తూ ఉంటే ఆమె చెమటలు తుడుచుకుంటుంది. ఏమ్మా కంగారు పడుతున్నావు అంటే, కంగారు అంతా ఈ కవరే ఉంది. ఏ కవరా? నా కంగారుకి మూలం ఈ కవర్ ఉన్నది. ఏమున్నాయంటే 2 చీరలు ఉన్నాయి. ఎన్ని చీరలు? 2 చీరలు ఉన్నాయి. తప్పే ఉంది చీరలు. అదేనండి దాపరికం అండి, దాపరికంగా ఇచ్చింది మా అమ్మ అంది. అంటే మా ఆడబొడుచుకి మా వదినకి ఏరి తెలియకుండా వచ్చేస్తుంటే, పిల్ల పట్టిపో అని ఇచ్చేసిందంట. ఈవిడు పరిగెత్తుకుని వచ్చేసింది, బస్సు ఎక్కేసిందంట. పక్కన నా కూర్చుంటే ఆవిడంట, అయ్యగారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి అంటుంది. ఏం చేస్తా? పట్టుకెళ్ళి ఇచ్చేస్తా. అమ్మో పట్టుకెళ్ళితే ఇలా ఈయన పట్టిపోయాను గొడవలు అయిపోతాయండి. మరి ఏం చేస్తా? ఎవరికన్నా ఇచ్చేయమంటారండి అని ఇచ్చేసి వెళ్ళిపో అన్నాను. దేవుని స్తోత్రం. వాక్యం వింటే మార్పు రావాలి. వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ అంతరంగంలో, నీ జీవితంలో ఏదేది ఉందో అంత ఇప్పుడు బయట పెడుతున్నాడా లేదా? ఏం చేయాలి ఇప్పుడు? అలా చెప్తారులే అనుకుంటే ఒక రకం. అమ్మో నిజమే కదా, దేవుడు నాతో మాట్లాడాడు కదా, మారుదాం అనుకుంటే రేపు వస్తారు. ఎక్కడ వాక్యం దొరికినా ఆసక్తితో వినాలి. ఆసక్తితో వింటే మార్పు వస్తుంది. ఎంత దుర్మార్గులైనా మారుతారు, వ్యభిచారులు మారుతారు, దొంగలు మారుతారు, నక్సలైట్లు మారుతున్నారు, గజ దొంగలు మారుతున్నారు. దేవుని విరోధంగా పనిచేసిన వారు కూడా మారుతున్నారు. కాబట్టి వినుట మట్టుకు మనం ఏం చేయాలి? వినుట మట్టుకు విని వదిలిపెట్టక ఏం చేయాలి? దాన్ని అంగీకరించాలి. చివరి వచనం యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడునూ స్వర్గలోకానికి, తండ్రి సన్నిధికి, పరలోకానికి, మోక్షానికి చేరలేరు. నువ్వెన్ని చెయ్యి, నిన్ను తీసుకెళ్లాల్సింది, మోక్షానికి చేర్చాల్సింది యేసు. కాబట్టి ఆయన నేనే మార్గం అన్నాడు. ఆయన చెప్పింది అక్షరాల సత్యం. కాబట్టి నేను నిజమే చెబుతున్నాను, అబద్ధం చెప్పట్లేదు. పరలోకం ఒకటి ఉంది, ఆ పరలోకానికి వెళ్ళాలంటే నేనే మార్గం అయినాను. ఇది సత్యం సుమా అని చెప్తున్నాడు ఆయన. నేనే సత్యం, నేను మార్గాన్ని, నేను సత్యాన్ని అని కనుక నువ్వు నమ్మగలిగితే నువ్వు యుగయుగములు పరలోకంలో జీవిస్తావు. నీకు రెండో మరణం లేదు. కాబట్టి నేనే జీవాన్ని. చివరికి ఆయన ఎక్కడికి వచ్చాడండి? ఆకాశ మహాకాశములు పట్టజాలనంత దేవుడు చివరికి ఎక్కడికి వచ్చాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా చేరలేరు. ఎందుకంటే నేను హైందవ కుటుంబంలో పుట్టాను, హైందవ సాంప్రదాయాలు నాకు తెలుసు, పద్ధతులు తెలుసు,
కాబట్టి చివరికి నేర్చుకున్నది, తెలుసుకున్నది ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. ఆ మార్గంలోకి వస్తే సత్యంగా బ్రతుకుతాం. సత్యంగా బ్రతికితే చనిపోయినా మనం ఏం చేస్తామండి? తిరిగి లేస్తాము. దేవుని స్తోత్రం. అట్టి కృప మీకును ఈ శబ్దము ద్వారా విన్నటువంటి పెనుమదం గ్రామ కాపురస్తులకి, నాయకులకి, దీనులకి, పేదలకి, ధనవంతులకి అందరికీ కలుగునుగాక. ఆమేన్.